अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं INN चैनल। मैं हूं शेख अहमद अली। इस न्यूज़ बुलेटिन में आइए नज़र डालते हैं दिन भर की बड़ी खबरों पर। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने डावोस समिट के जरिए 1,80,000 करोड़ की सरमायाकारी को अपनी हुकूमत की बड़ी कामयाबी करार दिया। सेक्रेटेरिएट में मीडिया से खिताब करते हुए उन्होंने हैदराबाद में सरमायाकारी करने वाली कंपनियों का शुक्रिया अदा किया और रियासती हुकूमत पर उनके एतमाद की सराहना की। रेवंत रेड्डी ने कहा कि हमारी हुकूमत के खिलाफ बदनीयती पर मबनी प्रोपेगेंडा गलत साबित हुआ है। कई सरमायाकार आगे आए हैं और हुकूमत और रियासत पर अपने एतमाद का आदा किया है। उन्होंने मजीद कहा कि बैनुल-अक़वामी सरमायाकारी हुकूमत की फराहम करदा मुस्तहकम और कारोबार दोस्त माहौल का सबूत है। वहीं रियासती वजीर श्रीधर बाबू ने कहा कि डावोस माहिदों से हासिल होने वाली सरमायाकारी से 49,500 नई मुलाजिमतें पैदा होंगी। उन्होंने हैदराबाद की आलमी कारोबारी मरकज़ के तौर पर बढ़ती हुई शोहरत पर जोर दिया। पिछले साल डावोस समिट से 40,000 करोड़ रुपए के माहदे हुए थे। इस साल सरमायाकारी की पाबंदियां 4 गुना से ज़्यादा हैं, जो हमारी हुकूमत पर आलमी कारोबारी बरादरी के एतमाद को जाहिर करती है। రాష్ట్ర అభివృద్ధి విషయంలో 2004 కంటే ముందు తెలుగుదేశం పార్టీ అమలు చేసిన విధానాలు రాష్ట్ర ప్రయోజనానికి అనుకూలంగా ఉంటే ఆనాడు వాటిని కొనసాగించిన ఈనాడు గత ప్రభుత్వం ఏదైనా ఉపయోగపడే అంశాలలో నిర్ణయం తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటే ఆ విషయంలో రాజకీయ వివాదాలకు వెళ్లకుండా విధానాలను కొనసాగిస్తూనే ఇంకా స్పష్టంగా నమ్మకంగా విధానాల రూపకల్పనలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది కాబట్టి ఈరోజు ఈ దిగ్గజాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినరు. ఆ పెట్టుబడులను వేగంగా పన్నులను అమలు చేయడమే కాకుండా అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన భూ కేటాయింపులు కానీ పరిపాలన అనుమతులు కానీ అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహించి ఆ సంస్థల పెట్టుబడుల ద్వారా రాబోయే ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ సమాజానికి అందివ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వానిది. ఈ అంశాలను మేము దావోస్లో ఒప్పందాలలో బిజీగా ఉన్న మీడియా మిత్రులు తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఎవరైనా అనుమానాలు సృష్టించాలన్నా అపోహలతో కూడుకున్న ప్రచారాలు కల్పించిన మీడియా మిత్రులు వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం, ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి మన అందరిది అని చెప్పి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా మీ సహకారం ఉండాలి. మనందరం కలిస్తేనే తెలంగాణ, మనందరం కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి. మనందరం వాణిజ్యం, వ్యాపారం ఈరోజు ఒక ఇండస్ట్రీ సెంట్రిక్ స్టేట్గా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా ముందుకెళ్తా ఉన్న తరుణంలో మా పాలసీ విధానాలు కానీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న విధానపరమైన ఆలోచనలు కానీ గమనించి పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టడానికి ముందుకొచ్చిన మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా మీ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కిందటి దావోస్ పర్యటన కంటే ఈసారి 4 రెట్లు ఎక్కువగా 1,79,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి MOUలు చేసుకున్నాం. తప్పకుండా మేము అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న 1 ట్రిలియన్ ఎకానమీకి మొదట అడుగులు వేసినాం. ఇది గొప్ప విజయం మేము ఇప్పుడు అనుకోవటం లేదు. ఆచరణలో తీసుకొచ్చి అమలులో తీసుకొచ్చి అనుకున్న ఉద్యోగాల సంకల్పన చేసినప్పుడు దాని పరంగా మేము విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా దావోస్లో పత్రికాముఖంగా ఇతర సహచరులకు సంబంధించిన चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि रियासत में बड़े पैमाने पर सरमायाकारी हो रही है। रंगारेड्डी जिले के प्रदुट्टूर में इको फ्रेंडली एक्सपीरियम पार्क का इफ्तिताह के बाद मुनक़दा तकरीब से खिताब करते हुए उन्होंने कहा कि तेलंगाना हुकूमत पर भरोसा करते हुए सरमायाकार आगे आ रहे हैं।
उन्होंने बताया कि कुछ लोग हैदराबाद में सरमायाकारी रोकने की साजिश कर रहे थे, लेकिन सरमायाकारों ने एतमाद का इजहार किया। उन्होंने कहा कि रियासत में 13 महीनों में 1,80,000 करोड़ रुपए की सरमायाकारी हुई है। चीफ मिनिस्टर ने यह भी बताया कि तेलंगाना हुकूमत ने सिंगापुर हुकूमत के साथ एक अहम माहिदा किया है, जिससे रियासत में स्किल डेवलपमेंट के शोबे में तरक्की होगी। उन्होंने कहा कि तेलंगाना में तारीखी मंदिर और सियाहती मकामात मौजूद हैं, जैसे रामप्पा और 1000 पिलर टेम्पल, लेकिन उनको मुनासिब शिनाख्त नहीं मिली। इसलिए हुकूमत एक नई टूरिज्म पॉलिसी ला रही है। పరిస్థితి నుంచి ఈరోజు వికారాబాద్ చెవెళ్ళ ప్రాంతం నుంచే ఎవరు ఇల్లు కట్టుకోవాలన్న ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు. 20 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు జూబ్లీస్లో ఒక ప్రత్యేకమైన మొక్కల్ని పెట్టాలి అంటే రామ్దేవ్ గారి దగ్గర నేను తీసుకున్నాను. ఇది ఇంకా అభివృద్ధి పదం వైపు నడవాలి. ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నది 30%. నేను అనుకోవడం ఇంకొక సంవత్సరంన్నర తర్వాత ఇది ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఇది ఆ దిశగా రాణిస్తుంది. ఇక్కడ మేము కొంతనే చూసినాం, మిగతా ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేస్తున్నారు. దీంతో పాటు ఇంతకుముందే మా యాదయ్య గారు చెప్తున్నారు, వికారాబాద్కి హవా లాఖో రూపాయి కా దవా అని. వికారాబాద్లో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది. లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే 2 monthsలో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది. గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే 2-3 నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను వదిలేసిపోతే 2-3 నెలలలోనే ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న ప్రకృతి సహజ వనరులతో వాళ్ళకి తగ్గిపోయేది. అంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకే ఈరోజు तेलंगाना हुकूमत ने तारीखी उस्मानिया हॉस्पिटल की नई इमारत की तामीर का फैसला किया है और चीफ मिनिस्टर रेवंत रेड्डी 31 जनवरी को वजीर सेहत दामोदर राज नरसिम्हा के साथ मिलकर संग बुनियाद रखेंगे। इस सिलसिले में वजीर सेहत ने हॉस्पिटल के नए डिज़ाइंस पर मुतालिका हुक्काम के साथ जायज़ा इजलास मुनक़िद किया, जिसमें महकमे सेहत और R&B के आला ओहदेदारों ने शिरकत की। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने 25 जनवरी को एक इजलास में नए डिज़ाइंस में कई तब्दीलियों की हिदायत दी थी, जिसके बाद हुक्काम ने उनमें तरमीम करके वज़ीर सेहत को प्रेजेंटेशन दी। वज़ीर सेहत ने तामीराती मनसूबे के मुख्तलिफ पहलुओं पर मशवरे दिए। कांग्रेस हुकूमत इख्तिदार में आने के बाद उस्मानिया हॉस्पिटल के लिए नई इमारत तामीर करने का फैसला किया गया और इसके लिए गोशा महल में पुलिस स्टेडियम की जगह मख्तस की गई है। BRS के कारगुजार सदर KT रामाराव ने कांग्रेस के रहनुमा और रियासती वजीर कोमटिरेड्डी वेंकट रेड्डी पर नलगुंडा में किसानों के एहतजाज को रोकने की कोशिश करने का इल्जाम लगाया। KTR ने दावा किया कि वजीर ने एक माजूर BRS लीडर भूपाल रेड्डी पर पुलिस स्टेशन में हमले की साजिश तक की। उन्होंने गुस्से का इजहार करते हुए सवाल किया कि क्या कोमटिरेड्डी वेंकट रेड्डी को इस बात पर कोई शर्मिंदगी नहीं है। KTR ने नलगुंडा के तारीखी अहमियत पर रोशनी डालते हुए कहा कि नलगुंडा ने माजी में मुसल्लह किसान तहरीक को मुतासिर किया था, अब ये किसानों की बेदारी का मरकज़ बनना चाहिए, इसलिए हमने नलगुंडा से इस तहरीक का आगाज किया। అందరు తయారున్నారు. బాగా నీలుగుతున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అనే మంత్రి ఒకడు ఉన్నాడు. ఇంకా చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే సన్నాసి మంత్రి. గింత భయపడతాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటామంటే. గంత భయం ఎందుకు నీకు? భూపాల్ రెడ్డిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఆడ పోలీసు వాళ్ళు అడ్డం ఉండి భూపాల్ రెడ్డి మీద దాడి చేస్తావా? సిగ్గుందా నీకేమన్నా అడుగుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే గడియారం సెంటర్కు రా. గడియారం సెంటర్కి వచ్చి మా లెక్కన మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం పీకింది నీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి, అహంకారాలు బాగా పెరిగినాయి, కానీ పీకిందేమీ లేదు నల్లగొండకు. అందుకే నేను అంటున్నా, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్.
యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. తామర చెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీశన్ వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు ముందే, ఏమన్నాడు, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అన్నాడు. నేను ఒక మాట అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు మీకు? వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదికి వస్తారు? ఎవరు? అందుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్ నే తలుసుకుంటారు. साबिक वजीर हरीश राव ने चीफ मिनिस्टर रेवंत रेड्डी की डावोस समिट के हवाले से की गई प्रेस कॉन्फ्रेंस पर सख्त तनकीद की। मंगल को जारी करदा बयान में हरीश राव ने डावोस समिट पर गुफ्तगू के वक्त और ज़रूरत पर सवाल उठाया। उन्होंने कहा कि ये प्रेस मीट लोगों को सरमायाकारी के दावों पर कायल करने की नाकाम कोशिश लगती है। हरीश राव ने निशानदेही की कि वसी प्रेस रिलीज, मीडिया कवरेज और कहानियों के बावजूद अवाम मुतमईन नहीं है। उन्होंने तजाद को उजागर करते हुए कहा कि वज़ीर मालियात भट्टी विक्रमार्का के बयान में वाजे किया गया कि डावोस में दस्तखत करदा MOUs सिर्फ दिलचस्पी के इजहार हैं और उन पर अमल दरामद के लिए ओपन टेंडर जरूरी है। जबकि चीफ मिनिस्टर रेवंत रेड्डी ने 1,82,000 करोड़ रुपए की सरमायाकारी का दावा किया। हरीश राव ने सवाल किया कि क्या भट्टी का बयान दुरुस्त है या फिर रेवंत रेड्डी का। तेलंगाना हाईकोर्ट ने BRS के सीनियर लीडर और सिद्दीपेट के रुकन असेंबली हरीश राव को फोन टैपिंग केस में उबूरी राहत दी है। अदालत ने हिदायत दी कि उन्हें 5 फरवरी तक गिरफ्तार न किया जाए। हरीश राव ने हाईकोर्ट में दरख्वास्त दायर की थी कि पंजागुट्टा पुलिस स्टेशन में उनके खिलाफ दर्ज FIR को मनसूख किया जाए। यह मामला उस वक्त सामने आया जब कांग्रेस लीडर जी चक्रधर गौड़ ने पंजागुट्टा पुलिस स्टेशन में शिकायत दर्ज कराई कि उनका और उनके घर वालों के फ़ोन नंबर खुफिया एजेंसियों की मदद से टैप किए जा रहे हैं। उन्होंने इल्ज़ाम लगाया कि उसमें हरीश राव का हाथ हो सकता है क्योंकि वो उस वक्त BRS हुकूमत में वजीर थे। पुलिस ने उस शिकायत की बुनियाद पर केस दर्ज किया और हरीश राव को इस केस में मुलजिम नंबर 1 और टास्क फोर्स के साबिक DCP राधा किशोर को मुलजिम नंबर 2 बनाया है। हरीश राव ने अदालत में दरख्वास्त की थी कि ये केस सियासी दुश्मनी की बुनियाद पर दर्ज किया गया और अगर उन्हें गिरफ्तार किया गया तो उनकी सियासी साख मुतासिर हो सकती है। स्पेशल सेक्रेटरी रोड्स एंड बिल्डिंग्स हरी चंदना ने कहा कि रियासती हुकूमत के नए नाफिज करदा फूड शेड्यूल के मुताबिक फलाही हॉस्टलों में तलबा को खाना फराहम किया जाना चाहिए। सरकारी वेलफेयर हॉस्टल में एक दिन क़याम करने हुकूमत की हिदायत के मुताबिक सीनियर IAS अहदेदारों ने कल रात जिला कलेक्टर सुक्ता पटनायक के साथ नारायणपेट ज़िले मुस्तकर में वेलफेयर गुरुकुल गर्ल्स स्कूल्स का दौरा किया। हरी चंदना ने तालिबात के साथ लंच किया और उनके मसाइल दरियाफ्त किए। लोकल बॉडीज़ के एडिशनल कलेक्टर चंद्रशेखर ने कल रात संगारेड्डी ज़िले के सदाशिवपेट मंडल मुस्तकर में वाक़ BC वेलफेयर बॉयज़ हॉस्टल में क़याम किया। हॉस्टल में किचन, डाइनिंग हॉल और स्टोरेज रूम का मुआयना किया गया। अमले को हिदायत दी गई थी कि वह हॉस्टल में सफाई पर तवज्जो दें और तलबा को नए मेन्यू के मुताबिक मियारी खाना फराहम करें। రెగ్యులర్లో ఉన్న క్యాంపస్లో చూసి వాటి స్థితిగతుల్ని పరిశీలించడం జరిగింది. ఇంకా వీటికి ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేయగలిగితే సజెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి మేము పంపిస్తాము నివేదిక. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు పిల్లలకి కామన్ డైట్ మెనూ రావడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి ఫుడ్లో చూస్తున్నాము. వాటితో డిన్నర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నైట్ స్టే కూడా ఇక్కడే ఉంటున్నాము. సో దానివల్ల మనకి పిల్లలకి ఎలా ఉంది పరిస్థితి అండ్ హౌ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలా ఇస్తున్నారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అన్నీ చూస్తున్నాము. జిల్లాలో చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంకా నిరంతరంగా దాని మీద కృషి చేస్తూ జిల్లా యంత్రాంగం దీనికి బాగా కృషి చేస్తున్నారు. కలెక్టర్ గారు రెగ్యులర్గా తిరుగుతున్నారు. అదేవిధంగా వారి స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి విజిలెంట్గా ఇవన్నీ చూస్తున్నారు. సో ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మనకి ముందుకి తీసుకొస్తే సాల్వ్ చేసి కలెక్టర్ అండ్ వారి టీము డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. సో అంత ప్రస్తుతానికి విజిట్ ఇన్ష్యూర్ చేస్తున్నాము. మన కామన్ డైట్ మెనూ వచ్చిన తర్వాత ఈ 40% ఇది డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. సో ప్రతి హాస్టల్ అండ్ ప్రతి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఈ మెనూ ఇంప్లిమెంట్ చేయడం
तालाबों, नहरों, झीलों और सरकारी अराजियात पर गैर मजाज तामीरात को मुनहदिम करने के लिए तेलंगाना हुकूमत की जानिब से तश्कीलशुदा हैदराबाद डिजास्टर रिस्पांस एंड एसेट्स मॉनिटरिंग एंड प्रोटेक्शन एजेंसी यानी हाइड्रा ने मंगल को अमीनपुर झील के करीब लेआउट में गैर मजाज इमारतों को मुनहदिम कर दिया। प्लॉट मालिकीन की शिकायत के बाद एजेंसी ने इंतजामी कार्रवाई अंजाम दी। उन प्लॉट मालिकीन के मुताबिक एक सियासतदान ने अमीनपुर पेद्दा चिरुवू के करीब पहले से मौजूद प्लॉट्स पर गैर मजाज तामीरात करते हुए एक लेआउट तैयार किया था। उसने पद्मावती लेआउट तैयार किया और प्लॉट्स फरोख्त कर दिए थे। ये प्लॉट मालिकीन 2006 से उसके खिलाफ जद्दोजहद कर रहे हैं, ताहम उन्हें हुक्काम की तरफ से कोई ताउन नहीं मिला। प्रजावाणी प्रोग्राम के दौरान जुमला 8070 दरखास्तें मौसूल हुई। ये प्रोग्राम मंगल को महात्मा ज्योतिबा फुले प्रजा भवन में मुनक़िद हुआ। उनमें से 6354 दरखास्तें इंदिरा हाउसिंग स्कीम के तहत मकानों के लिए दी गई। रियासती प्लानिंग कमीशन के वाइस चेयरमैन डॉक्टर जी चिन्ना रेड्डी और रियासती नोडल ऑफिसर दिव्या राजन ने प्रोग्राम की निगरानी की। उन्होंने आवाम से शिकायत को ज़ाती तौर पर सुना और दरखास्तों को प्रोसेस किया। मुतअद्दिद मसाइल पर फौरी इक़दामात किए गए, जिनमें मुतालिका महकमों को फ़ोन कॉल्स करके मौके पर ही मामलात को हल किया गया। दीगर दरखास्तों में 192 पंचायती राज और दही तरक्यात के महकमे से मुतालिक थी, 135 बिजली के महकमे से, 46 रेवेन्यू डिपार्टमेंट से और 95 दीगर महकमों से मुतालिक थी। सुप्रीम कोर्ट ने आंध्र प्रदेश के वज़ीर आला चंद्रबाबू नायडू के खिलाफ सीआईडी के मुकदमा सीबीआई को मुंतकिल करने की दरखास्त को खारिज कर दिया। हाईकोर्ट के वकील बी बालैया ने 7 मुकदमा से सीबीआई को मुंतकिल करने की दरखास्त दायर की थी, जिस पर जस्टिस बेला त्रिवेदी की ज़ेर क़यादत अदालत उज़्मा की बेंच ने बरहमी का इजहार करते हुए कहा कि ये पूरी तरह से झूठी दरखास्त है। जस्टिस बेला त्रिवेदी ने खबरदार किया कि अगर किसी ने दरखास्त के बारे में एक लफ्ज़ भी कहा तो भारी जुर्माना आयद किया जाएगा। बेंच ने इस पर शदीद बरहमी का इजहार करते हुए इस दरखास्त को मुस्तरद कर दिया। आंध्र प्रदेश के डीजीपी द्वारका तिरुमल राव ने कहा कि आंध्र प्रदेश में साइबर जराइम की वारदातों में इजाफा हुआ है। उन्होंने दावा किया कि दीगर जराइम की वारदातों में कमी आई है। उन्होंने श्रीकाकुलम में मीडिया से बात करते हुए कहा कि साइबर जराइम एक मुल्कगीर मसला है। हम सोच रहे हैं कि इस पर कैसे काबू पाया जाए। हम हर ज़िले में साइबर क्राइम पुलिस स्टेशन कायम करने का मंसूबा रखते हैं। इसके लिए माहिरीन का इस्तेमाल करना ज़रूरी है। उन्होंने जोर देते हुए कहा कि अवाम में बेदारी पैदा की जाए। अगर कोई नामालूम शख्स कॉल करता है तो कोई भी किसी भी किस्म के लालच पर रकम ना दे। కూడా అవ్వడం జరిగింది। అంటే ఏ విధంగా అయితే మనం నక్సలైట్ కార్యక్రమాల్ని అణచివేయడానికి గ్రే హౌండ్స్ తయారు చేసుకున్నాము, ఇంతకుముందు ఎర్రచందనాన్ని కంట్రోల్ చేయడానికి రెడ్ సైన్ టాస్క్ ఫోర్స్ తయారు చేసాం, వాళ్ళకి ఏ విధంగా అయితే ఇన్సెంటివ్ ఇచ్చాము, ఇది చాలా ప్రాధాన్యత అంశం అనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ దీనికి ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది। ఇందులో భాగంగా సాగుని కంట్రోల్ చేయడం, అంటే ఎక్కడైనా సరే గంజాయి సాగు ఉంటే దాన్ని పూర్తిగా ఆపేయటం, రవాణాను అరికట్టడం, కన్సంప్షన్ ఆపడం, అట్ లాస్ట్ లెవెల్ అన్ని చోట్ల కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమం ప్రారంభిస్తే ఈ మధ్య కాలంలో మీరు చూశారు పాడేరు ఏరియాలో మనకు వచ్చినటువంటి టెక్నాలజీ సహాయంతో వచ్చిన ఫోటోగ్రఫీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మధ్యనే గంజాయి సాగుని కొంత డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు। ఒకప్పుడు కొన్ని వేల ఎకరాల్లో ఉన్నటువంటి గంజాయి సాగు ప్రస్తుతం కొన్ని సుమారు 100 ఎకరాల లోపే వచ్చిందని చెప్తా ఉన్నారు। ఇది చాలా సంతోషించదగిన విషయం। ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒకప్పుడు గంజాయి చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇంకా దూరం ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎక్కడ పట్టుపడినా కూడా మూలాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏజెన్సీ ఏరియా నుంచి వస్తున్నాయని చెప్పి ఒక అపప్రద మన మీద ఉండిపోయింది। मोटरसाइकिल के फिसलकर डिवाइडर से टकरा जाने के नतीजे में 3 नौजवान जाँ बहक हो गए। यह हादसा शहर हैदराबाद के मनमोहन सिंह ब्रिज पर कल शब पेश आया। ब्रिज का हाल ही में इफ्तिताह अमल में आया था। इस हादसे की इत्तला के साथ ही पुलिस वहां पहुंची, जिसने लाशों को पोस्टमार्टम के लिए भेज दिया। जाँ बहक होने वालों की शिनाख्त गोलकुंडा फतेह दरवाज़ा के माज तालाब कट्टे के रहने वाले अहमद और इमरान के तौर पर की गई। पुलिस ने इस सिलसिले में एक मामला दर्ज करके जांच शुरू कर दी। బండి నెంబర్ ఎవరమ్మా డాటా కొట్టి చూడండి వస్తుంది అది పేరు ఫోటో అక్కడ మన తెచ్చి డ్యామేజ్
आज रात में 1 बजे जो फ्लाईओवर के ऊपर जो नया फ्लाईओवर बना है बहादुरपुरे से लेकर जो आरामगढ़ तक के वो फ्लाईओवर के ऊपर जो हमारे मोइनपुरे के रहने वाले 3 नौजवान जो 14 साल और 15 साल के दरमियान में है, जो वर्कमैन गाड़ी के ऊपर स्पीड से जा रहे थे, एक पोल को टकराने की वजह से स्पॉट के ऊपर ही 2 का इंतकाल हुआ, जिसका नाम मास कादरी है, दूसरा मोहम्मद अहमद है नाम बच्चे का, और तीसरे बच्चे का जो वहां से लेकर उस्मानिया को शिफ्ट किया गया, लेकिन रास्ते में ही इंतकाल हो गया। लेकिन वो बच्चे की शिनाख्त नहीं हो सकी क्योंकि ये तीनों दोस्त हैं। बहरहाल अल्लाह ताला से यही दुआ है कि अल्लाह उनकी मग़फ़िरत करे और उनके अराकीन ख़ानदान को सब्र जमील अता करे। सभी लोग कहाँ के सबके बच्चे? ये मोइनपुरे के रहने वाले 2 नौजवान बच्चे जो है 14 से 15 साल के दरमियान उनकी उम्र है, जो मोइनपुरे के रहने वाले। तीसरा जो बच्चा है वो बच्चे की शिनाख्त नहीं हो सकी क्योंकि तीनों दोस्त एक ही गाड़ी के ऊपर वो जा रहे थे और स्पीड में गाड़ी जो जाकर पोल को टकरा गई। वहीं पर स्पॉट पे 2 का इंतकाल हुआ और तीसरे को दवाखाना उस्मानिया लाने के बाद इंतकाल हुआ। जनता पंप है ना, अपने हसन नगर को अपन जाते, जनता पंप के बिल्कुल सामने फ्लाईओवर के ऊपर, वहाँ पर ये नए ब्रिज के ऊपर का है? यह नए ब्रिज के ऊपर है। अगर जिसका भी ये बच्चा है तीसरा, वो भी उनके वालिदैन से भी हम फोटोज भी वायरल कर रहे हैं कि अगर वो तीसरा बच्चे की भी शिनाख्त हो जाएगी तो उस्मानिया हॉस्पिटल के अंदर जो है उनकी मार्चरी में तीनों के डेड बॉडियों को डिपॉजिट कर दिया गया है। जैसे ही इत्तला मिली, मैं और हमारे मुतालिका कॉरपोरेटर जनाब सलीम साहब और हमारे बेटी को स्कूल छोड़ने के लिए जाने के दौरान पेश आए सड़क हादसे में कमसिन बेटी हलाक हो गई। यह हादसा शहर हैदराबाद के गच्चीबोली मनीकुंडा इलाके में पेश आया। दिल्ली स्कूल मनीकुंडा की 5वीं जमात की 10 साला तालिबा जी उत्तरवी को उसका बाप एक्टिवा पर स्कूल छोड़ने के लिए जा रहा था कि लॉरी ने उसकी गाड़ी को टक्कर दे दी। इस हादसे के नतीजे में लड़की की मौके पर ही मौत हो गई। आंध्र प्रदेश के नंदियाल जिले में पकवान के दौरान घरेलू पकवान के गैस सिलेंडर के फट पड़ने के नतीजे में मकान की छत गिर पड़ी और एक कम उम्र लड़के के बशमूल एक ज़ईफ खातून हलाक हो गई। महलूकिन की शिनाख्त 10 साला दिनेश और 60 साला वेंकटम्मा के तौर पर की गई। इस वाक़े में दीगर 8 अफराद झुलस गए। उन्हें इलाज के लिए नंदियाल के सरकारी अस्पताल मुंतकिल कर दिया गया। शहर हैदराबाद के हुसैन सागर में कश्ती में पटाखों के फट पड़ने के वाक़े में शदीद तौर पर झुलस जाने वाला शख्स हलाक हो गया। इस वाक़े के बाद इसको सिकंदराबाद के एक कॉर्पोरेट हॉस्पिटल में दाखिल करवाया गया था, जहां इलाज के दौरान उसकी मौत हो गई। उस शख्स की शिनाख्त गणपति के तौर पर की गई। इसी दौरान इस वाक़े में झील में गर्क बीटेक के तालिब इल्म अजय की तलाश दूसरे दिन भी जारी रही। कहा जाता है कि इस तलाश के दौरान पुलिस को कुछ कामयाबी हासिल हुई है। दिल का दौरा पड़ने से एक कम उम्र तालिब इल्म की स्कूल में मौत हो गई। वाक़या तेलंगाना के ज़िले वनपति में पेश आया। ज़िले के आदटला गांव का ये तालिब इल्म गोपालपेट मंडल मुसक्कर में SC बॉयज़ हॉस्टल में 8वीं जमात में तालीम हासिल कर रहा था। आज सुबह वो मामूल के मुताबिक हॉस्टल में अपने साथियों के साथ बैठा हुआ था कि अचानक दिल का दौरा पड़ने से गिर पड़ा। साथी तुलबा और स्कूल हुक्काम ने उसको अस्पताल मुंतकिल किया, तहम डॉक्टरों ने मुआयने के बाद इसको मुर्दा करार दिया। हॉस्पिटल में नस्ब CCTV कैमरे ने तालिब इल्म को गिरते हुए रिकॉर्ड किया था। तालिब इल्म के बाप की 4 माह कबल मिस्त्री के काम करते हुए हादसाती तौर पर फिसलकर गिर जाने से मौत हो गई थी। तेलंगाना के मंचिरियाल जिले के बेलकापेट में जिनिंग मिल में आग लग गई। मिल के अमले ने आग देखी और
चिन्नौर के फायर स्टेशन को इतला दी, जिसने वहां पहुंचकर आग पर काबू पा लिया। मकामी अफराद ने बताया कि शदीद आग के नतीजे में ज़्यादातर कपास जल गई। आग लगने की वजूहात का पता नहीं चल सका। इस वाक़े में किसी की मौत या फिर किसी के झुलसने की कोई इतला नहीं मिली। अलबत्ता बड़े पैमाने पर माली नुकसान ज़रूर हुआ। तेलंगाना के जिले खम्मम में ट्रैक्टर उलट गया। इस हादसे में 6 ज़रई मजदूर जख्मी हो गए। यह हादसा मंगल की सुबह जिले के नरसिम्हागुड़म में उस वक्त पेश आया जब जिजुला रावपेट गांव के ज़रई मजदूर मिर्च के खेत में काम के लिए जा रहे थे। इसी दौरान ट्रैक्टर का ब्रेक फेल हो गया, जिसके नतीजे में ये ट्रैक्टर उलट गया। जख्मियों को इलाज के लिए करीबी अस्पताल मुंतकिल कर दिया गया। फिल्मी कहानियों में अक्सर देखा जाता है कि प्यार की कोई उम्र नहीं होती। ये किसी भी उम्र में हो सकता है, चाहे बचपन हो या जवानी या फिर बुढ़ापा। ऐसा ही एक वाक़या हकीकत में पेश आया, जिसे देखकर सब दंग रह गए। गुवाहाटी के एक ओल्ड एज होम में रहने वाले 2 बुजुर्गों ने एक दूसरे से मोहब्बत होने के बाद शादी कर ली। दोनों ने अपनी ज़िंदगी के आखिरी हिस्से में एक दूसरे से मोहब्बत की और फैसला किया कि बाकी की ज़िंदगी एक साथ गुजारेंगे। इंस्टाग्राम पर ज़िंदगी गुलजार है के नाम से शेयर की गई पोस्ट में बताया गया कि गुवाहाटी के एक ओल्ड एज होम में रहने वाले 65 साला जे प्रभा बोरा और 71 साला पेदेश्वर गोला ने तकरीबन 1 साल की मोहब्बत के बाद 24 जनवरी 2025 को शादी कर ली। वैसे ये खबर किसी आज़ाद ज़राए से तस्दीक नहीं हुई है। पोस्ट में ये भी बताया गया कि जय प्रभा बोरा ने ख़ानदानी जिम्मेदारियों की वजह से जवानी में शादी नहीं की थी, जबकि गोला भी तनहा थी। गुवाहाटी के बेलटोला इलाके में प्रमोद तालवकदार मेमोरियल ओल्ड एज होम में वो दोनों अलग अलग पहुंचे, जहां उन दोनों को एक दूसरे से मोहब्बत हो गई। इस कहानी ने सोशल मीडिया पर सारिफीन को जज्बाती कर दिया। वो पोस्ट के कमेंट सेक्शन में भरपूर रद्द-ए-अमल जाहिर कर रहे हैं। लोकसभा में कायदे हिज़्ब इख्तिलाफ और कांग्रेस लीडर राहुल गांधी ने दिल्ली इंतखाबात के लिए पटपड़गंज में एक इंतखाबी जलसे-आम से खिताब करते हुए बीजेपी और आरएसएस पर हमला किया। उन्होंने कहा कि ये लोग आइन को नहीं मानते और इस पर मुसलसिल हमले कर रहे हैं। उनके मुताबिक बीजेपी और आरएसएस लोगों को मजहब और ज़ात के नाम पर लड़ाना चाहते हैं। इसके साथ ही उन्होंने केजरीवाल को भी निशाना बनाया और उन पर वादा खिलाफी करने और घोटाले करने का इल्ज़ाम आयद किया। और लड़ाई किस बात की है? लड़ाई संविधान की है, अंबेडकर जी की संविधान की, गरीबों के संविधान की। बीजेपी ने साफ कहा 400 पार और हम संविधान को बदल देंगे। उनके नेताओं ने कहा कि संविधान को हम बदलेंगे। कुछ दिन पहले मोहन भगवत जी कहते हैं 15 अगस्त को सच्ची आजादी हिंदुस्तान को नहीं मिली थी। आजादी तो नरेंद्र मोदी जी के आने के बाद हिंदुस्तान को मिली है। इसका मतलब मोहन भगवत जी ने इसका अपमान किया, कॉन्स्टिट्यूशन का अपमान किया, अंबेडकर जी का अपमान किया। अगर 15 अगस्त 1947 में आजादी नहीं मिली तो इसका क्या मतलब है? आजादी का फल हमारा संविधान है और बीजेपी के नेता कह रहे हैं कि हमें आजादी नहीं मिली। चीन के स्टार्टअप डीप सीक अपने ताज़ा एआई मॉडल से टेक्नोलॉजी की दुनिया में खलबली पैदा कर चुका है। कंपनी का कहना है कि ये यूएस के किसी भी इंडस्ट्री लीडिंग एआई मॉडल से बेहद कम लागत में तैयार होने के बावजूद उनके बराबर या उनसे बेहतर है। कंपनी ने गुज़िश्ता कई महीने ग्लोबल एआई सर्कल में यह कहकर सबकी तवज्जो मरकूज की थी कि डीप एआई के लिए जिस ट्रेनिंग का मॉड्यूल इन्होंने इस्तेमाल किया था वो चीन के $6 मिलियन से कम कीमत वाला कंप्यूटिंग मॉडल है। डीप सीक V3 से पावर डीप सीक का एआई असिस्टेंट अमेरिका में हरीफ चैट जीपीटी से आगे निकलते हुए एप्पल ऐप स्टोर पर दस्तयाब टॉप रेटेड फ्री एप्लीकेशन बन गया है। इससे कुछ अमेरिकी टेक्नोलॉजी कंपनियों के एआई सरमाया में अरबों डॉलर देने के फैसले के पीछे इसके मंतक पर शुबा पैदा हो गया। इस वजह से एनवीडिया समेत कई बड़ी टेक कंपनियों के शेयरों पर बहुत बुरा असर पड़ा है। इसराइल हमास के
माफ कीजिएगा, इसराइल हमास जंग के 15 महीने बाद 3 लाख से ज़्यादा फ़लस्तीनी शहरी रफा बॉर्डर और साउथ गाज़ा के इलाके से नॉर्थ गाज़ा की तरफ लौट चुके हैं। 19 जनवरी को हुई सीज़ फायर के बाद कल यानी पीर के रोज़ 27 जनवरी को इसराइल ने फ़लस्तीनी शहरियों के नॉर्थ गाज़ा में लौटने को मंजूरी दी थी। जंग शुरू होने के बाद 10 लाख से ज़्यादा लोग साउथ की तरफ चले गए थे। एक रिपोर्ट के मुताबिक गाज़ा में इसराइली हमलों से 47,000 से ज़्यादा लोग मारे गए हैं, जबकि 1,10,000 से ज़्यादा जख्मी हुए हैं। नाजरीन, इस न्यूज़ बुलेटिन में बस इतना ही। आप देखते रहिए INN चैनल।